జీవితంలో ఒక డ్రీమ్ ఉన్నట్టు నాకు కూడా ఎన్నో రోజుల నుంచి అయితే అక్కడికి వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ అయితే ఉన్నదని, దానికోసం అని చెప్పి నా దగ్గర ఎప్పుడైనా చిల్లర అయి మిగిలినప్పుడు ఆ చిల్లరనైతే ఇలా ఉండి తీసుకొని ఉండిలో అయితే వేసుకున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నా డ్రీమ్ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అసలు నా డ్రీమ్ ఏంటి అనుకుంటున్నారా? నేను 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నానండి అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి, కానీ అస్సలు కుదరడం లేదు. ఎన్నోసార్లు అవకాశం వచ్చింది కానీ నేను వెళ్ళలేకపోయాను. అదే అందరూ అంటారు కదండి, అరుణాచలం వెళ్ళాలి అని మనం అనుకుంటే కుదరదు, శివయ్య అనుగ్రహం ఉండాలి కంపల్సరీ, లేకపోతే మనం వెళ్ళలేము అని చెప్పి. కానీ నాకు ఇన్నాళ్ళకి అసలు దొరికిందనమాట టైం కూడాను, వెళ్ళడానికి కూడాను. అప్పటికి కూడా చాలా వరకు నేను వదిలేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇంకా ఆ డబ్బులంతా 3-3:30 ఆ టైంలో అయితే నైట్ అనుకున్నాము. పొద్దున్నే ఆ టైం అప్పుడు రెడీ అయ్యి చిల్లర అయితే ఎంచలేకపోయాను అనమాట, ఎంత ఉంది ఏంటని చెప్పి. మొత్తం ఓపెన్ చేసేసుకొని ఆ కవర్లో వేసేసుకొని వెళ్ళిపోయాను నేను. ఇంకా ట్రైన్లో అయితే ఎంచొచ్చులే అని చెప్పి అయితే తీసుకెళ్ళాను అనమాట. మొత్తం అంతా ఎంత ఉంది చిల్లర అనేది నాకైతే అస్సలు ఐడియా లేదు. చాలా రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి అయితే ఈ ఉండి అలాగే పెట్టేశాను, ఓన్లీ చిల్లర మాత్రమే వేసి పెట్టుకున్నాను అనమాట. అసలు ప్లానింగ్ ఏంటి అంటే కనుక మేమందరం ఒక వెహికల్ ఏదైనా తీసుకొని ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి అని అనుకున్నాము, కానీ అసలు కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి నేను, మా అక్క, మా బావ, మా అక్క కొడుకు వీళ్ళందరం కలిసి ట్రైన్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే మేము కరెక్ట్గా 5:30 బస్సు ఉందండి. తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అరుణాచలానికి ట్రైన్ ఉంది అని అంటే కనుక అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళొచ్చు అని అనుకున్నాము. అందుకని చెప్పి తిరుపతికి వచ్చి తిరుపతిలో ట్రైన్ ఎక్కి 12కు కరెక్ట్గా ట్రైన్ కదిలిందండి. 12కి అప్పటిదాకా ఈ చిల్లర అవి ఎంచుకొని వెళ్ళాము మేమైతే. బద్వేలు ఇంకా మైదుకూరు నుంచి కూడా బస్సులు ఉన్నాయంట, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఉందంట. మనం 10 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట అరుణాచలం వెళ్ళి రావడానికి కోసం అని చెప్పి. మాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి మేమైతే ట్రైన్కి వెళ్దాంలే అని ఫిక్స్ అయ్యి తిరుపతి నుంచి ట్రైన్కి వెళ్ళాము. ఇంకా చిల్లర ఎంత ఉంది మొత్తం అనేది చూస్తే ఖచ్చితంగా 502 రూపాయలు అయితే కరెక్ట్గా ఉన్నదండి. ఇది మేము అక్కడ వాడుకోవడానికి మాత్రమే, అంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందరికీ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ చిల్లర వాడుకుందామని తీసుకొచ్చాను. నా డ్రీమ్ కూడా అదే అనమాట, అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి. అది ఇన్నాళ్ళకి అయితే తీరింది నా కళ మాత్రము. ఈ డబ్బులు నేను ఫస్ట్ అయితే టెంకాయి, పసుపు, కుంకుమ, దీపము ఇవి కొనుక్కోవడం స్టార్ట్ చేశాను. గిరి ప్రదక్షిణ అయిపోయేంత వరకు ఈ చిల్లరే వాడానండి. ఇంకా మధ్యలో ఏమీ నేను వాడలేదన్నమాట. ఈ గిరి ప్రదక్షిణ కోసం మాత్రమే వాడిన డబ్బులు ఇది. ముందుగా అయితే నేను దేనికోసం ట్రైన్లో అంత చిల్లర అవసరమైనా కానీ నేను వాడలేదన్నమాట. మొత్తానికి కరెక్ట్గా 12కి ఆడ ట్రైన్ కదిలితే 4:30కి మేమైతే అరుణాచలంలో ట్రైన్ దిగామన్నమాట స్టేషన్లో. నాకేంటంటే కానీ బస్సు ఇలా ఏదైనా బస్సు అలా ఎక్కినప్పుడు వామిటింగ్ వచ్చిందనమాట, కారు బస్సు అలా. నేను ఫుడ్ ఏం తీసుకోను, ఇంకా అప్పటికే చాలా ఇదైపోయింది అనమాట. అన్నం తినకపోయేసరికి చాలా డల్నెస్ అనేది వచ్చేసింది, చాలా నీరసంగా అనిపించింది. ఇంకా అక్కడ ఆటో మాట్లాడుకొని మేము మనిషికి 30 రూపాయలు అడిగారండి ఒక ఆటోకి అయితే. గిరి దగ్గరికి, స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక్కొక్కరికి 30 రూపాయలు అయితే ఇచ్చి మేము దర్శనాన్ని ఆడికైతే వెళ్ళాము. కొండ దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కాడికి ఇంకా వచ్చేటప్పుడే ఛార్జెస్ ఎక్కువ అయ్యాయి అన్నమాట. ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలాకి ఇబ్బంది పడ్డాము, ఏంటి వాళ్ళు ఎంత అడిగారు, గిరి ప్రదక్షిణ ఎలా చేసాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మేము అక్కడికి వెళ్ళి ఇంకా వేరే రూమ్ మాట్లాడుకొని ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి ఇంకా అమ్మాయిన దర్శనానికైతే నైట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ ఆ టైంలో పెద్ద ఇది జరిగిందనమాట. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి. తెలియకుండా కానీ వెళ్ళామంటే అక్కడ కన్నా చాలా మోసమే జరుగుతుంది అనుకోవాలి. నిజంగానే ఆ మోసం ఏంటి, మేము ఎలా మోసపోతాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఉంటుందనే మేము భయపడి ఇద్దరం వెళ్ళాలంటే కొంచెం సందేశించామన్నమాట. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని భయపడి ఇన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి వచ్చింది.